మాస్టర్ ఈరోజు రేవతి గారు మనకి రేపటి నుంచి బుక్ చదవబోతున్నారు 'ఆలోచన గమ్యం' అని. రేవతి మాస్టర్ ఇండియా నుంచి మాట్లాడుతున్నారు. తను మనకి తన ఎక్స్‌పీరియన్సెస్ మెడిటేషన్‌లోకి తను ఎలా వచ్చారు, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే మీరు లాస్ట్ 15 మినిట్స్‌లో అడగొచ్చు. ఆహ్, అమ్మ వెల్కమ్ టు ద సెషన్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో త్రిమూర్తులు త్రిశక్తులు పరాశక్తి ఏదైతే ఉందో పరలోకము నుంచి ఈ భూలోకంలో ఉన్న మనలందరినీ నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన చైతన్య శక్తికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అద్భుతమైన ప్లాట్ఫామ్ అవేకెన్ అవర్ సోల్స్. ఎంత అద్భుతంగా ఈ నేమ్ చూస్ చేసుకొని పెట్టుకునేటువంటి టీమ్ మెంబర్స్, ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మీయతలు తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు రేవతి అండి. నేను ఇక్కడ వైజాగ్ లో ఉంటూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటాను. మరి రీసెంట్ గా నేను యుఎస్ వచ్చినప్పుడు నాకు గాయత్రి గారితో పరిచయం ఏర్పడటము, అక్కడున్న మాస్టర్స్ తోటి కనెక్టివిటీ ఏర్పడము, ఇవన్నీ చూసుకుంటుంటే ఏంటంటే ఈ నేమ్ ఏదైతే పెట్టారో ఈ సెషన్, ఈ యొక్క జూమ్ టీమ్ మెంబర్స్ అవేకెన్ అవర్ సోల్స్, మన ఆత్మ స్థితిని, ఆత్మ జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం ద్వారానే మనల్ని మనము మేల్కొల్పగలుగుతాము అని చెప్పేసి ఒక విషయం నాకు బాగా అర్థమైంది. ఎందుకనంటే ఈ ఫిజికల్ ఫామ్ లో మనము ఎన్నో వర్కులు చేస్తూ ఉంటాము, కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఉంటాము. ఫిజికల్ బాడీకి కావాల్సినవన్నీ కూడా మనము అంటే ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాము. కానీ ఆత్మ ఎప్పుడూ కోరుకునేది అంటే ఒక సోల్ జర్నీ ఎందుకు జరుగుతుంది ఈ ఎర్త్ మీదకి అని అంటే ఒక నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక నాలెడ్జ్ పొందటానికి ఆ సోల్ కావాల్సినటువంటి ఫుడ్. అప్పుడే ఒక సోల్ ఎన్లైట్మెంట్ కాగలుగుతుంది అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇది తెలియలేనప్పుడంతా కూడా నేను అంటే ఈ భౌతిక దేహము అనే ఒక దీంట్లోనే ఉంటాము. నేను అంటే ఒక ఆత్మ పదార్థాన్ని, ఈ విశ్వం అంతా ఏదైతే చైతన్యము ఆవరించి ఉందో ఆ చైతన్యంలోని ఉన్నటువంటి ఒక దివ్యాత్మ స్వరూపులమి అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోలేకుండానే ఒక ఉదయం నుంచి లెగ్సామా, ఉన్నామా, మన పనులు మనం చేస్తున్నామా అని ఒక దైనందిక కార్యక్రమంలో మన జీవన గమనాన్ని మనం గడిపేస్తూ ఉంటాము. నేను కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ తోటి జేఆర్సీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ నా లైఫ్ నేను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు మా వారు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక షిరిడి సాయి భక్తులుగా ఉంటూ టెంపుల్లో సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ టెంపుల్ విగ్రహ ప్రతిష్టప్పుడు నన్ను రమ్మని ఎంత పిలిచినా కూడా నాకు అందరికీ హెల్ప్ చేయటంలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది, సర్వీస్ చేయటంలోనే. నాకు అక్కడ పూజలు వాటి మీద నాకు అంతగా అనిపించదు, ఇంట్రెస్ట్ రాదు అని చెప్పేసానంటే ఆ రోజు రమ్మన్నారు కదా అని బలవంతంగా వెళ్తే అక్కడ సత్సాయి భక్తులంతా సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, ఇక్కడ కూడా సర్వీస్ చేస్తున్నారే, నేను నిన్నగాని వచ్చి ఉంటే నాకు కూడా ఇక్కడ సర్వీస్ చేసే అవకాశం లభించేదేమో అనుకునేటప్పటికి ఆ టెంపుల్ కట్టించిన డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. అమ్మాయి ఎవరైనా సర్వీస్ చేయాలనుకుంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే సరే జాయిన్ అయ్యాను. మళ్ళీ ఒక 15 మినిట్స్ కే ఆయన మళ్ళీ వచ్చి సర్వీస్ కని నేమ్స్ ఇచ్చిన వాళ్ళంతా కూడా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దర్శనం కోసం అనేసి పేర్లు ఇచ్చేస్తున్నారు. దర్శనం అనేది సర్వీస్ తర్వాతే ఉంటుంది, ఈవినింగ్ అలాగా. ఎవరు కూడా ముందే దర్శనం చేసుకోవడానికి అవ్వదు అంటే సరే అని నాకు దర్శనం కన్నా సర్వీసే ఇంపార్టెంట్ అండి, నేను సర్వీస్ చేస్తాను అని చెప్పేసి అని ఉండిపోయాను. కొంతమంది మటుకు దర్శనం తర్వాత సర్వీస్ ఏంటి, ముందు ముందు దర్శనం చేసుకోవాలి కదా, సర్వీస్ తర్వాత దర్శనం ఏం చేసుకుంటాం అనేసి చాలా మంది వెళ్ళిపోయారు. కానీ నాకు సర్వీసే ఇంపార్టెంట్ అనుకొని ఉండిపోయేటప్పటికి ఆ డాక్టర్ గారు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత వచ్చి లేట్ గా నేమ్ ఇచ్చినా కూడా మీరు సర్వీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా, నాకెందుకో మొదటి దర్శనం మీకు ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి అని విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన వెంటనే
మొదటి దర్శనం నాకు ఇచ్చినప్పుడు, ఆ అవకాశం లభించినప్పుడు నేను అనుకున్నాను, మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా. అంటే ఇతరులకి మనం సేవ చేయటానికి మనము సిద్ధంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడే మనకి కావలసినది అందిస్తూ ఆ సేవా మార్గంలోకి రప్పిస్తాడు అని చెప్పేసి అని ఆ యొక్క భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి కూడా టెంపుల్ కి వెళ్తూ అక్కడే సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ లోపల మేము ఇష్టపడి ఒక ఇల్లు కట్టుకోవటము, ఆ ఇల్లుని చూసి అందరూ చాలా బాగుందండి మీ ఇల్లు అని చెప్పేసానంటే, అందరి దగ్గర నుంచి ఆ పొగడ్తల కోసం అని చెప్పేసని నేను కడిగిందే కడిగి తుడిచిందే తుడుచుకొని ఉన్న టైంలోని జాబ్ చేస్తూ కూడా మరి ఆ ఇంటిని అలంకరించుకోవటము, అలాగే ఈ ప్రాపంచిక వ్యామోహంలో ఉండిపోయేటప్పటికి మెల్లిగా టెంపుల్ కి వెళ్ళడం కూడా తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికి తెలియకుండానే నాకు లేక్ ఆఫ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ లాగా, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 3 to 4% పడిపోవటం, లెగిసి నా పనులు కూడా నేను చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయాను అనమాట. సిటీలో ఉన్న డాక్టర్స్ అందరికీ చూపిస్తూ ఉంటే అందరూ ఆవిడ అంతా బాగానే ఉందండి, ఎందుకు అలా ఎనిమిదికి అయిపోతున్నారో తెలియటం లేదు అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు నాకు ఆ తెలిసిన వాళ్ళు చెప్పేవారు అనమాట, మీరు మెడిటేషన్ చేయండి మీకంతా బాగుంటుంది అని. ఈ మెడిటేషన్ ఏంటి, ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటేనే నాకు ఇది అవటం లేదు, మెడిటేషన్ వల్ల ఏమొస్తుంది అనుకొని నేను అలాగా వదిలేస్తూ ఉండేదాన్ని. కానీ అలాగ ఒక 2-3 months నేను బెడ్ రిటర్న్ అయిపోయి అలా ఉంటున్నప్పుడు శివుడు కల్లో కనిపించి శివుడితోటి నాకు కాన్వర్జేషన్ జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉన్నప్పుడు ఆ శివుడు ఎప్పుడు కనిపించినప్పుడు నాకు ఇలా ధ్యాన ముద్రలోనే కనిపిస్తూ ఉంటే నేను ఏమనుకునేదాన్ని అంటే, మనము ఫోటోలు అవన్నీ కూడా ఆ విధంగానే చూస్తూ ఉంటాం కదా, అందుకనే నాకు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ పిక్చర్ అలా కనిపిస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ ఒక రోజు సడన్ గా, నీకు ఎంత చెప్పినా నువ్వు నా రావాల్సిన మార్గంలోకి రావటం లేదు, నీకు ఎంతో ఇష్టమైన బంధమైనటువంటి నీ భర్తని నేను తీసుకువెళ్తాను నువ్వు ధ్యానంలోకి రాకపోతే అన్నట్టుగా టెలిపతి ద్వారా జరుగుతూ ఉంది నా కాన్వర్జేషన్. అయిపోయేటప్పటికి అది ఒక మొన్నటి మార్నింగ్ వెళ్తూ వచ్చాక ఒక పీడకల అనుకొని, ఆ పీడకల అనేసరి మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా కల వచ్చింది, దాన్ని ఎలాగ నేను చేసుకోవాలంటే 3 శనివారాలు మీరు శనీశ్వడికి పూజలు చేయండి అని అంటే సరే అని చేశాము. చేశాక ఆ ఆ ఆ రోజుల్లో నేను 2000 ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు డైలీ 7 to 8 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా సరే టాబ్లెట్స్ తెచ్చుకోవాలని మా వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ మళ్ళీ రాయించుకొని తెచ్చుకుందామని కార్లో పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎవరో మాకు తెలియదు, ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామండి, ఇక్కడ ఏమైనా ఇల్లులు ఖాళీ ఉన్నాయా అని అంటే, ఎందుకు చెప్పానో తెలియదు, ఎంతో ఇష్టపడి కట్టుకునేటువంటి మా ఇల్లే ఉందేంటి, ఇక మా ఇల్లే చూసుకోండి అంటే వాళ్ళు చూసుకోవటము. తర్వాత వెంటనే వాళ్ళకి అది ఇల్లు నచ్చి మాకు రెంట్ కి ఎప్పుడు ఇవ్వగలుగుతారు అని అంటే, ఒక 1 week లో అని చెప్పటము. వెంటనే నేను మళ్ళీ వెళ్ళవలసిన ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలన్నట్టుగా ఒక క్వార్టర్ రెంట్ కి తీసుకోవటము. 1 month కోసం మన క్వార్టర్ దొరికితే 1 month కి 2 weeks ఓకే అనుకొని ఆ క్వార్టర్ లో షిఫ్ట్ అయ్యాక, నాకు వెంటనేనేమోని ఆ ఈ మెడిటేషన్ మళ్ళీ ఆ మెడిటేషన్ అందుకోవటానికి అన్నట్టుగా అక్కడికి వెళ్ళటం జరిగిందని అర్థమైంది. ఆ క్వార్టర్ లో కింద ఉన్న వాళ్ళు ఇక్కడ మెడిటేషన్ అవుతుంది రండి అని అంటే, ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదలటం లేదే, ఏంటి చూద్దాం అనుకొని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అని ఆయన చెప్తూ ఉంటున్నప్పుడు, ఇది అందరూ చెప్తారు కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఆ విధంగా జీవించగలుగుతారు అన్నప్పుడు, అప్పుడు నాకు ఆ మెడిటేషన్ అనేది శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అనుకున్నట్టుగా అది నాకు మైండ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నైట్ నేను చక్కగా ఇంట్లో చెప్పి, బిఫోర్ గోయింగ్ టు బెడ్ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసేటల్లా చక్కగా నిద్ర పట్టింది. మర్నాడు ఉదయం చక్కగా లేచాను, హ్యాపీగా ఉంది లోపల ఇన్నర్ అంతాను. వెంటనే స్కూల్ కి వెళ్ళడము, పిల్లలకి చెప్పటము ఇలా చేసేటప్పటికి ఒక వితిన్ 10 days లోనే నేను ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడము, నాకు నేను నా పనులు నేను చేసుకునే స్థితిలోకి వచ్చి హ్యాపీగా ఉండడంతో దత్తక్షేత్ర పర్యటనకి వెళ్దాం అనుకొని వెళ్ళామన్నమాట. దత్తక్షేత్రాలన్నీ చూసుకొని వచ్చేటప్పటికి మాకు ఇంకా
ఆ ఇలా వెళ్ళేటప్పుడే చెప్పారు, మీరు కర్నూలు రాఘవేంద్ర స్వామి దగ్గర మెడిటేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పేసాను. అలా రాఘవేంద్ర స్వామి మండపంలో మెడిటేషన్ చేసుకున్నాక, అంటే అప్పుడు అక్కడ తర్వాత మేము అక్కల్కోట మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, ఆ ముందు వెళ్ళక ముందే మళ్ళీ అక్కల్కోట మహారాజ్ ఆశ్రమం అంతా కూడా నేను కళలో దర్శించడం, ఆ ఆ క్షేత్ర పర్యటన తర్వాత నాకు చాలా ఇంకా నాకు అంటే ఏదైతే ఆ క్షేత్రంలో ధ్యానం చేసేటప్పటికి ధ్యానాగ్ని కర్మ దగ్ధనాం అంటారు కదా, అలాగా ఆ క్షేత్రం యొక్క మహిమ తెలిసేటప్పటికి నాకు అర్థమైందనమాట. తీర్థయాత్రలు అంటే తరించడానికి గాని అనుకొని ఆ తీర్థయాత్రల పేరిట మనం అన్ని భౌతికంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అనుకొని చూసుకొని వెళ్తాము. కానీ ఆ క్షేత్రంలో కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు ఏవైతే మన గత జన్మల తాలూకా కర్మలు ఉన్నాయో అన్ని కూడా ఆ క్షేత్రములోని దగ్ధమైనప్పుడు తర్వాత ఏదైతే మనకి కావాలో అది తెలుసుకోవడం జరుగుతుంది అనేది అక్కడ మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ ఇన్నర్ మెసేజ్లు బట్టి నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, అప్పుడు అర్థమైంది ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్ని ఇస్తున్నాము కానీ సోల్ కి మనకి కావాల్సింది ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వలేకపోతున్నాము. నాలెడ్జ్ ద్వారానే త్రూ ఎన్లైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్షేత్ర పర్యటనలో ఉన్నప్పుడు ఆ మెడిటేషన్ లోకి వెళ్ళగలిగినప్పుడు నా ఇన్నర్ ఏం చెప్తుంది అన్నది నేను తెలుసుకోగలిగాను అని అర్థమైంది. అంటే ఆ ఇన్నర్ ఏం చెప్తుంది, ఇన్నర్ లోంచి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అంటే, మనకి తెలుసు పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి అని ఆది శంకరాచార్యులు చెప్పింది కావచ్చు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కావచ్చు. ఈ జ్ఞానం అంతా ఏంటి, మనము ఎన్నో జన్మలు తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క జన్మలోని ఏదైతే ఆత్మ ఆత్మ ఒక అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందిందో అదంతా కూడా మన లోపలే మన DNA లోనే స్టోర్ అయ్యి ఉంది. ఆ స్టోర్ అయినటువంటి ఆ జ్ఞానం అక్కడితోటి అయిపోయినప్పుడు తర్వాత ఫర్దర్ గా ఏదైతే నాలెడ్జ్ తీసుకోవాలో ఆ ఆత్మ ఒక అనుభవపూర్వకంగా దాన్ని అందుకోవటానికి మనము సిద్ధముగా లేనంత కాలము కూడా మనకి అది అంటే ఆ టైం రానంత వరకు కూడా మనకి ఫిజికల్ లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో అప్పుడు మనం ఏంటంటే దాన్ని అందుకోవటానికి సిద్ధంగా రావటానికి మనకి ఫిజికల్ లైఫ్ లో హెల్త్ ఇష్యూస్ కానీ వెల్త్ ఇష్యూస్ కానీ ఇలా డిఫరెంట్ గా మనకి ఏర్పడతాయి. ఎప్పుడైతే అవి వచ్చాయో దాన్ని పట్టుకొని అప్పుడు మనకి సామధాన భేద దండోపాయాల రూపంలో మనం రావాల్సిన మార్గంలోకి మనకి రావటానికి అన్నట్టుగా ఏదైతే ఆ దైవం ఉందో ఆ దైవమే మన జీవిత ప్రణాళికలో భాగంగా మనల్ని తీసుకొని వస్తుంది అనే విషయం నాకు అవగతం అయిందనమాట. ఎందుకంటే షిరిడి సాయిబాబా కూడా చెప్తూ ఉండేవారు, నా భక్తుడు ఎక్కడ ఉన్నా కూడా పిచ్చుక కాలికి దారం తగ్గినట్టు లాగుతాను సమయం ఆసన్నమైనప్పుడు అని చెప్పేశాను. అదే విధంగా కుండల కొద్దీ ఆత్మజ్ఞానము నా దగ్గర పొంగి పొర్లుతూ ఉన్నా కూడా దాన్ని అందుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు, ప్రాపంచిక కోరికలతోటే నా దగ్గరికి వస్తున్నారు అని సిద్ధి సాయిబాబా చెప్పినవి. ఇవి నాకు ఇన్నర్ లోంచి అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆహా అయితే అప్పుడు నాకు అర్థమైంది, నేను అంటే ఈ భౌతిక శరీరం కాదు, నేను అంటే ఒక ఆత్మ పదార్థపు స్థితి అని. అప్పటికి నాకు పత్రి గారు ఎవరో కూడా తెలియదు. ఇంకా క్షేత్ర పర్యటన అయిపోయి వచ్చేటప్పటికి నాకు థర్డ్ ఐ యాక్టివేషన్ అంటే ఆజ్ఞా చక్రము అనేది యాక్టివేట్ కావటము, ఏవేవో దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. అటువంటి టైంలో నేను వచ్చిన ఒక సెకండ్ డేయే పత్రి గారి క్లాస్ అవుతుంది వెళ్దాము అని అంటే, ఎవరండి పత్రి గారు అని చెప్పేసానంటే, అయ్యో ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యానాన్ని అందించింది ఆయన ఏంటంటే, సరే అని వెళ్ళాము. హాల్ అంతా నిండిపోయింది, అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తల మీద ఇలా టప్పమని ఒకటి కొట్టారన్నమాట పైన. కొట్టేటప్పటికి బాడీ అంతా కూల్ అయినట్టు అయ్యి అప్పుడు ఆయన చేయించిన మెడిటేషన్ లో ఇన్నర్ నుంచి మళ్ళీ మెసేజ్, నిన్ను నీ గురువు దగ్గరికి చేర్చాను అని సార్. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇంటి దగ్గర చూస్తే అమ్మ వాళ్ళంతా కూడా చాలా ఆ శివ చిన్నజీయర్ స్వామి భక్తులై ఉండి ఆయన్ని ఇంటికి పిలిపించి పాద పూజలు అన్ని చేస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఆయన కలిసే భాగ్యం నాకు లభించలేదు. ఎందుకంటే ఆ టైంలో నేను ఏవో ఈ సోషల్ యాక్టివిటీస్ సర్వీస్ మోటో అనుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కానీ నిన్ను నీ గురువు దగ్గరికి చేర్చాను అని ఇన్నర్ యొక్క నా ఇంట్యూషన్ ద్వారా అయినప్పుడు ఆహా అందుకే నాకు ఈ మార్గం ఆయన కలవటం జరగలేదా అని చెప్పేసి అని అనుకున్నాను. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ పత్రి గారి సెషన్ వైజాగ్ లో కైలాసగిరి కొండపైన ఉంది అంటే వెళ్ళాను.
అప్పుడు కూడా అందరూ ఎంతో మంది ఉన్నా కూడా ఆయన నా దగ్గరికి వచ్చి ఇలాగ ఇక్కడ నుదుటి మీద 3 సార్లు ప్యాంపర్డ్ గా టచ్ చేసేటప్పటికి నాకు కరెక్ట్ గా నేను రావాల్సిన పాత ఏంటి అంటే నేనేంటో తెలుసుకోవాలి. ఆ రమణ మహర్షి చెప్పినటువంటి నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి ఏంటి అన్నది నాకు అర్థమైంది. అంటే ఆ పాతలోకి నేను రాగలిగాను. అప్పుడు నా ఇన్నర్ మదనంలోంచి నాకు వచ్చింది. షిరిడి సాయి చెప్పింది, రమణ మహర్షి చెప్పింది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, అలాగే గౌతమ బుద్ధుడు అప్పో దీపోభవ అని బుద్ధుడు చెప్పింది. ఎవరు ఏది చెప్పినా కూడా మనల్ని మనం తెలుసుకోవటమే అని చెప్పేసి అని అర్థమైందంటే అదే ఎవేకెన్ అవర్ సోల్ అన్నమాట. అంటే మన ఆత్మని మళ్ళీ తట్టి లేపుకోవడం. ఏదైతే గత జన్మల తాలూకా జ్ఞానం ఉండిపోయిందో అక్కడ నుంచి ఫర్దర్ గా ఏదైతే అందుకోవాలో దాన్ని అందుకోవటానికి ఈ ఆత్మ కనిపిస్తూ ఉంది. అది అందకపోయేటప్పటికి ఆత్మ కృషించిపోతూ ఉంది. భౌతిక శరీరం కృషించిపోవడానికి కారణం ఏమిటి అని చెప్పేసి అనుకుంటే ఆత్మకు కావాల్సినటువంటి ఆ జ్ఞానం అందలేకపోవటం వల్ల. ఎందుకు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది అని అనుకుంటే మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకి ఈ రక్త మాంసాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆహారం అనేది భౌతికంగా వచ్చే ఆహారము అనుకున్నాం కానీ ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంటంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మనకి సనాతన ధర్మంలోని వివిధ రూపాలలోని మనకి ఒక భక్తి మార్గం నుంచి వస్తే దానికి పైమెట్ ఏదైతే ఉందో జ్ఞాన మార్గం అని చెప్పేసి అని ఏదైతే ఉన్నారో ఆ మార్గంలోకి వచ్చి ఆ జ్ఞానాన్ని మనం అందుకోగలిగినప్పుడే ఈ ఆత్మకి ఒక సంతృప్తి అనేది ఏర్పడుతుంది అనే ఒక విషయం నాకు అనుభవపూర్వకంగా తెలుసుకునేటప్పటికి నాకు ఆ నాలెడ్జ్ అందుకునే అవకాశం అనేది నాకు లభించడం ఎలాగన్నది నాకు అర్థమయ్యేది కాదు. కానీ లోపల తపనైతే చాలా ఉండేది. ఎందుకంటే వృత్తిరీత్యా ఒక టీచర్ ని స్కూల్ కి కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చేది. తర్వాత ఏమోని ఇక్కడ చూస్తే ఎక్కడైనా క్లాసులు వెళ్ళాలంటే నాకు లీవ్ దొరికేది కాదు. అటువంటి టైంలోనే నేను పత్రి గారి క్లాస్ ఎక్కడ ఉంటే అక్కడ మటుకు లీవ్ పెట్టుకొని వెళ్తూ ఉండేదాన్ని. పత్రి గారు చెప్పేటటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా వింటూ నోట్ చేసుకోవటం అలా చేస్తున్న క్రమంలో పత్రి గారు నన్ను గమనిస్తూ ఉండేవారు. నేను కూడా ఇంకా ఎవరు అందరూ కూడా జస్ట్ మిగతా వాళ్ళని కలవటము, వాళ్ళతోటి మాట్లాడుకోవడము, అలా టైం పాస్ చేస్తూ ఉన్నా కూడా సార్ చెప్పినప్పుడే ఉండడము, మిగతా అప్పుడు బయటకు వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్న క్రమంలో నేను అస్సలు వెళ్ళేదాన్ని కాదు. నా దృష్టి ఎప్పుడు పత్రి గారి మీదే ఉండేదన్నమాట. అంటే ఆయన ఇతరులు ఏవైనా క్వశ్చన్లు అడిగితే ఎలా చెప్పేవారు సమాధానాలు, వాళ్ళకి ఏం చెప్తున్నారు, తర్వాత ఆయన ఎలాగ భోంచేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇదవుతున్నారు, ఆయన ప్రతిదీ ఆయన యొక్క కదలిక, ఆయన నోట్లోంచి వచ్చే ఒక మాట పైనే నా దృష్టి అంతా ఉండేదన్నమాట. పక్కన ఏమైపోతున్నా కూడా ఎవరు ఎంత మాట్లాడుతుంది ఏం చేస్తున్నా కూడా నేను గమనించేదాన్ని కాదనమాట. నా దృష్టి అక్కడ వెళ్ళేది కాదు. అలా జరుగుతున్న ఒక క్రమంలోని నాకు కావాల్సిన ఆ ఆత్మకి కావాల్సిన ఆహారం అనేది ఒక ఆచార సాంగత్యంలో భాగంగా నాకు అందించబడుతూ ఉండేది. ఆయన సడన్ గా ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పేవారు. చెప్తూ ఉన్నప్పుడు ఒక నాలెడ్జ్. అలాగా అణువణువున దివ్యత్వము, అణువణువున దైవము అని చెప్పేసి అని మనం తెలిసినటువంటి ఆ సనాతన ధర్మంలోని ఉన్నటువంటి ఆ నాలెడ్జ్, ఆ షేరింగ్ అంటే అది వింటున్నప్పుడు ఆ ఆ ఆ శ్రవణము జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే లోపల నుంచి ఒక్కొక్క అణువు కూడా యాక్టివేట్ అవడం తెలుస్తూ ఉండేది నాకు. దానిని నేను ఇంటికి వచ్చాక సార్ ఏం చెప్పారా అని మననం చేసుకుంటూ ఉండేదాన్ని. పదే పదే ఆ మననం చేసుకునేటప్పటికి నేను నిధిధ్యాసలోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట. నిధిధ్యాస అంటే ధ్యానమే. అంటే నా లోపల ఉన్నటువంటి నిధిధ్యాస అంటే ఏంటి, అంతా నీలోనే ఉంది అని చెప్పేసి అని అంటారు. మనలోనే అనంతమైనటువంటి నిధి ఉంది, సంపద ఉంది, జ్ఞాన సంపద ఉంది. కానీ మనము ఆ నిధి ఎక్కడ ఉంది అని బయట ఉంది అని వెతుక్కుంటున్నాము. కానీ మనలో ఉన్న నిధి లోపల మనం ధ్యాస పెడితే ఆ యొక్క శక్తిని మనం పొందగలము అనేటువంటి ఒక అవగాహన నాలో కలిగేదన్నమాట. అటువంటి టైంలో ఏం జరిగేదంటే నేను మామూలుగా స్కూల్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు పిల్లలకి తెలియకుండానే నేను ఆ నిధి ధ్యాసలోకి వెళ్ళిపోతూ ఆ ఒక టెక్స్ట్ బుక్ చేతిలోనే ఉండేది. నేను అలా స్టాండింగ్ పోస్చర్ లోనే ఉండేదాన్ని. ఒక హాస్టల్ ట్రావెలింగ్ జరిగిపోతూ ఉండేదన్నమాట. అలా వెళ్ళిపోతూ ఎక్కడెక్కడికో వెళ్ళటము, అక్కడ జరుగుతున్న సంఘటనలు చూడటము ఇలా జరుగుతూ ఉండేది అనమాట. తర్వాత కాన్వర్జేషన్ మళ్ళీ అది నాకు కన్ఫర్మేషన్ ఎలా వచ్చేది అని అంటే
అక్కడ ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసామండి అక్కడ అంటే, లేదండి నేను స్కూల్లో ఉన్నాను అని చెప్పేదాన్ని అనమాట. అంటే అలాగ ఒక 2, 3 సంఘటనలు జరిగేటప్పటికి నాకు అర్థమైంది అనమాట. ఆహా, హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఏమిటి? మనకి ఇప్పుడు ఏంటంటే మనం పురాణాల్లోని, సాయి చరిత్రలోని కన్నా చదువుతున్నప్పుడు ఇప్పుడు ఆ ఎవరికో సాయి దర్శనం ఇచ్చి అక్కడ కనిపించారు అని చెప్పేసి చెప్పటము, ఇలాంటివన్నీ ఏమిటంటే హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఇలా ఉంటుందా అని ఒక అవగాహన నాకు ఏర్పడింది అనమాట. అయిపోతున్నప్పటికీ అలా మళ్ళీ నేను సడన్ గా పేపర్ వర్క్ ఏదైనా చేసుకుంటూ ఉంటున్నప్పుడు తెలియకుండానే మళ్ళీ ఆ నిధి ధ్యాసలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా అలాగే డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అలాగ వాటిని దర్శించడం జరుగుతూ ఉండేది. అందులో భాగంగానే ఒకసారి నేను అలా కరెక్షన్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు తెలియకుండానే మనం ఒక మిర్రర్ లో మనం ఎలాగైతే చూస్తామో అలాగా అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత తర్వాత చూసుకుంటే అర్థమయ్యేది. ఇప్పుడు మహాభారత సమయంలోని ఆ పాండవులు శశిరేఖ అర్జునుని ఎలాగైతే తను ఒక ఆ ఆ పెట్టె తెరిచినప్పుడు అందులోని తన ప్రతిబింబాన్ని చూసేది, కృష్ణుడు ఇచ్చినటువంటి ఇది అవన్నీ కూడా ఏంటంటే మనకి పురాణాల్లో చెప్పారు. కానీ అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ప్రతి ఒక అవయవంలో, మన అవయవంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రంథిలోనే ఉన్నాయి. అదే లలితా సహస్రంలో కూడా చెప్పారు, విష్ణు సహస్రంలో కూడా చెప్పారు. కానీ మనం అవి వినేసి వింటున్నాం కానీ వాటిని తట్టి లేపుకునేటువంటి ఒక ఆ, అవగాహన, ఆ జ్ఞానం మనకి లేకపోయింది అని నాకు అనిపించేది అనమాట. అలాగే నేను కరెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గానే సత్యలోకం నాకు చూపించబడి, ఆ సత్యలోకంలోని నేను మహాత్మా గాంధీని, తర్వాత మిగతా మాస్టర్స్ చాలా మందిని చూశాను. కానీ షిరిడి సాయిబాబా కనిపించలేదు. షిరిడి సాయిబాబా లేరేంటి సత్యలోకంలో నేను అనుకున్నప్పుడు తర్వాత నాకు ఆ పత్రి సార్ షిరిడీలోని ధ్యాన యజ్ఞం అనౌన్స్ చేశాక అప్పుడు పత్రి సార్ చెప్పారనమాట. సార్ నాకు ఇలాగ వచ్చింది, విజన్ చూశాను, సత్యలోకంలో షిరిడి సాయి లేరు అని అంటే, షిరిడి సాయి ఎంతో మందికి ధ్యానం అందించడానికని తపన పడ్డారమ్మా. కానీ అందరూ కూడానేమోని ఆ ధ్యానాన్ని అందుకోవటానికి ఆయన ఉన్న టైంలోని ఒక భక్తి మార్గంలోనే ఉన్నారు కానీ ధ్యాన మార్గంలోకి రాలేకపోయారు. అందుకని చెప్పేసని ఆయన అందరూ ధ్యానంలోకి రావాలి అని చెప్పేసని ఇక్కడ ఆయన తిరుగుతూ మొత్తం అంతా కూడా అందరినీ కూడా ఆ ఒక మార్గాన్ని చూపించడానికి అన్నట్టుగా ఇచ్చేయటము. ఇక్కడ షిరిడీలో ఈ ధ్యాన యజ్ఞం జరిగేటప్పటికి ఈ పరిసరాల్లో తెలియకుండానే ఒక ఆత్మల రూపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పైకి పరలోకానికి వెళ్ళటము జరిగింది. తద్వారా షిరిడి సాయికి కూడా సత్యలోక ప్రవేశం లభించింది అని పత్రి గారు చెప్పినప్పుడు, ఆహా, అంటే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉందా అని చెప్పేసి అని అర్థమైంది అనమాట. ఆ క్రమంలోని ఇలాగే ఎన్నో అనుభవాలు, ఎంతో మందితోటి నాకు కనెక్టివిటీ, హాస్టల్ మెసేజెస్ అందుతున్న టైంలో ఆ నాకేమయ్యేదంటే సడన్ గా ఎవరో ఒకరు రాత్రి కల్లో కనిపించాకేమో అని వీళ్ళెవరా తెలియని వ్యక్తి కల్లోకి వస్తున్నారు, నేను ఎవరిని చూడలేదే అని అనుకునేదాన్ని. కానీ నెక్స్ట్ డే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఆ ఎవరో ఒక ఆశా మేడం అని ఉండేవారు. ఆవిడ ఫోన్ చేసి ఇవాళ ఎవరో కొత్త మాస్టర్ వస్తున్నారండి మా ఇంటికి, క్లాస్ అవుతుంది నైట్ రండి అని చెప్పేసి అని అంటే సరే అని వెళ్ళేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక వెళ్తే వాళ్ళని చూడగానే నాకు ఆశ్చర్యం వేసేది, ఏంటి రాత్రి కల్లోనే కదా ఈయన చూశాను నేను అని చెప్పేసి అని ఆయనకి అడిగి, ఏంటండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు ఎలా అనిపించింది అంటే, ఏమో తెలియదమ్మా, పత్రి గారు సడన్ గా ఫోన్ చేసి మేము కల్కట్టా, ఒరిస్సా అలాగా అట్టించి మేము మళ్ళీ తిరుపతి ఇలా వెళ్ళాల్సిన జర్నీ మాది. కానీ సడన్ గా ఫోన్ చేసి మీరు వైజాగ్ లో దిగండి, వైజాగ్ వెళ్ళండి అని చెప్పేసి అని, మీరు అక్కడ క్లాస్ తీసుకోండి అని చెప్పేవారు. అలాగే మేము క్లాస్ తీసుకోవడానికి ఇక్కడ దిగాము అని చెప్పేవారు. అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. షిరిడి సాయిబాబా చెప్తూ ఉండేవారు కదా, ఎప్పుడు శిష్యుడు సిద్ధంగా ఉంటే అప్పుడు గురువు అనేవాడు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేసి. అంటే గురువు అంటే మనము పత్రి గారు ఏం చెప్పేవారు, శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుడిని అని చెప్పేవారు అనమాట. అంటే మన శ్వాసే మన గురువు అనే రూపంలో ఉన్నప్పుడు ఆ శ్వాస అంటే ఆ తపన బట్టి, మనలో ఎంత తపన ఉంది, మనం ఒక ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటానికి, మనల్ని మనం తెలుసుకోవటానికి అనేది ఆ తపనను బట్టే ఆ గురువు మనకి ఆ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఏదో ఒక రూపంలో మనకి తారసపడతారు అనే ఒక విషయం నాకు అవగాహనలోకి వచ్చిందనమాట. అంటే ఇలా
ఇప్పుడు వాళ్ళు నాకు తపనైతే చాలా ఉంది, ఈ ఆత్మజ్ఞానాన్ని నేను అందుకోలేకపోతున్నానే అని చెప్పేసి. కానీ వాళ్ళు కూడా చూడండి, సాయంకాలం రావటము, నైట్ క్లాస్ తీసుకుంటామని చెప్పటము అనేటప్పటికి అలాగా నాకు మళ్ళీ వాళ్ళ కల్లో కనిపించటము. వాళ్ళైతే మీకోసమేమో వచ్చామండి ఇక్కడికి క్లాస్ చెప్తానికండి. ఒక 4-5 ఉండేవారు అంతే. ఆ 4-5 తోటి అక్కడ సజ్జన సాంగత్యం జరిగేది. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో నా మెడిటేషన్, తర్వాత వాళ్ళతో ఆ కొత్త నాలెడ్జ్ వింటూ ఉన్నప్పుడు తెలియకుండానే లోపల నా ఇన్నరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడం జరుగుతూ ఉండేదన్నమాట. దాంతోటి నాకు ఇంకా ఈ మెడిటేషన్ పట్ల నాకు ఇంకా ఇంకా చాలా గురి అనేది కుదిరిందనమాట. ఎప్పుడైతే గురి కుదురుతుందో అప్పుడే మనమేమోని ఇంకా లోపలికి మన లోపలికి గోయింగ్ ఇంటూ డీపర్ 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 మనల్ని మనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది అనే ఒక విషయం నాకు అవగతమైంది. అలా జరుగుతున్న క్రమంలోనే నాకు సడన్ గా వంట చేస్తున్నప్పుడు కావచ్చు, లేదు అని అంటే ఏవైనా అంటే ఏమైనా సరే నేను క్లాసెస్ కి పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కావచ్చు, సడన్ గా నాకు మంచి మంచి స్మెల్స్ వస్తూ ఉండేవి, క్లియర్ వాయిస్ వినిపిస్తూ ఉండేవి. అటువంటి టైంలో చేస్తున్న పని పక్కన పెట్టేసి వెంటనే మెడిటేషన్ లో కూర్చునిపోయేదాన్ని అనమాట. కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ యాజ్ యూజువల్ గా ఏవో విజన్స్ రావటము అలా జరుగుతూ ఉండేది. అది అయిపోయిన ఒక 2-3 డేస్ కి పత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేదన్నమాట. మేడం, నేను పలానా ప్రదేశానికి ప్రచార ధ్యాన క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నాను, మీకు కొంచెం ఒక 10 days ముందు వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసి అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పండి అని చెప్పేవారు. నాకు చూస్తే ఆ ప్రదేశాలు నార్త్ ఇండియా అంతా కూడా నేను ఎప్పుడు బోర్న్ అండ్ బ్రాటప్ అంతా వైజాగ్. వైజాగ్ దాటి ఎప్పుడు అంత దీనిగా నేను వెళ్ళలేదు. మహా అయితే ఆ వైజాగ్ పరిసర ప్రదేశాల్లో నేను సర్వీసెస్ అన్ని ఉండేవి. అటువంటిది వెళ్ళమంటున్నారన్నా కూడా నేను నో అని చెప్పలేదు, ఎస్ అనే చెప్పి మా వారికి చెప్తే ఆయన ఇంకొకరిని నాకు ఎవరికో ఒకరు సాయం ఇచ్చి వాళ్ళకి నాకు టికెట్లు తీసి పంపించేవారు అనమాట. సరే, నేను ఎవరైతే అక్కడ వెళ్ళి ఉండడానికి కరెక్ట్ గా ఒక తెలిసిన మెడిటేటర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ ఉంటే, సార్ వచ్చే ముందు ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు. కానీ పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఇదంతా కూడా 2004-3-4 ఆ ఇయర్స్ లోనమాట. అప్పుడైతే ఈ నాలెడ్జ్ అంతా దీనికి ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు అబ్రాడ్ లో ఎలాగుందో అలా ఉండేది నార్త్ ఇండియా అంతా ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళందరికీ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఇంకా పత్రి సార్ 2-3 days లో వచ్చేస్తారే, ఇంకా మనకి వెన్యూ సెటప్ కాలేదే, ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఇలా అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా నేను ఎవరినైతే మెడిటేషన్ లో చూసేదానో వాళ్ళు కనిపించేవారు అనమాట. ఆ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. అప్పుడు ఆహా, అయితే వీళ్ళ ద్వారానే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగాలి అని అనుకోవటము, వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి ఆ ధ్యానం చేయించి ధ్యానం గురించి చెప్పటం, ఇలా ఒక గురువు వస్తున్నారు ఆయన క్లాస్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మేం చేస్తామండి మొత్తం అంతా అని చెప్పేసి అని వాళ్ళే ఆ బాధ్యతలన్నీ తీసుకొని ఆ వాళ్ళు ఆర్గనైజ్ చేయటం తోటి చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే పత్రి గారి చేతిలో ఒక పైసా ఉండేది కాదు. అలాగే ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనమే మనకున్నంతలో వేసుకొని ఏదో ఒక సర్వీస్ తోటి చేయటం అనేది అలవాటు. అది తెలిసిన ప్రదేశాల్లో అయితే మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం. తెలియని ప్రదేశాల్లో అహిందీ ప్రాంతాల్లో వెళ్ళి చేయటం అనేది అది ఎంత గొప్ప పెద్ద టాస్క్ అని అనిపించేది ఆ రోజుల్లో, ఆ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు అనమాట. వాళ్ళ ద్వారా అలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడినప్పుడు పత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ ఇళ్లలోనే ఉండటము, అలాగా 10 days అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని అనమాట. మళ్ళీ నా దైనందిక జీవితంలో నేను పడిపోతున్న నా సాధన, నా యొక్క ఇది కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు అన్ని కూడా చేయాలి కదా. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పేవాడు కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని చెప్పేసి అని. అంటే ఈ యొక్క క్షేత్రం అంటే శరీరము, అదే క్షేత్రము బయట ఏ క్షేత్రం అయితే ఉందో అదే ఈ క్షేత్రము, ఈ భౌతిక దేహం కూడా క్షేత్రమే. ఈ క్షేత్రం తీసుకొని అంటే ఈ యొక్క క్షేత్రం తోటి మనము ఏ ఏ ధర్మాలను నిర్వర్తించాలనుకొని వచ్చామో, అంటే ఒక కుటుంబ ధర్మం కావచ్చు, ఒక సామాజిక ధర్మం కావచ్చు, ఒక ఉద్యోగ ధర్మం కావచ్చు, ఏ ఏ ధర్మాలను నిర్వర్తించడానికి వచ్చామో ఆ ధర్మాలని నిర్వర్తించటమే మనం చేయవలసిన పని. అవి సక్రమంగా నిర్వర్తించాలి. ఎలాగైతే మన ఈ పంచేంద్రియాలు వాటి ధర్మాలని ఎలాగైతే అవి నిర్వర్తిస్తున్నాయో, అంటే
ఏదైతే మనకి చెప్పబడిందో, టాక్ వైల్ యూ టాక్, ఈట్ వైల్ యూ ఈట్ అని చెప్పేసి మనం తింటున్నప్పుడు మనకి దీని మీదే పెట్టాలి దృష్టి. అలాగేనేమోని మాట్లాడుతున్నప్పుడు మీదే దృష్టి పెట్టాలి. తర్వాత ఆ మనము నడుస్తున్నప్పుడు ఆ నటక మీదే దృష్టి పెట్టాలి అని చెప్పేసి అని ఆ ఆ యొక్క ఏదైతే ఉందో జ్ఞానం అది గుర్తుకొచ్చేది అనమాట. అంటే ఏంటి, ఆ ఎప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు ఆ ఏటి పని వచ్చినప్పుడు అవసరమని కాదు, ఏవి స్పందించాలో అప్పుడే ఆ యొక్క ఇంద్రియం పనిచేసేది, మిగతా ఇంద్రియాలని సాక్షిగా గమనిస్తూ ఉండేవి. అదే ఆ క్షేత్రం ద్వారా, అంటే ఏ క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అన్నప్పుడు, అలాగా మనం ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఏ ధర్మాన్ని నిర్వర్తించవలసి వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని సక్రమముగా త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడమే ముక్తి అనే ఒక విషయం నాకు అర్థమైంది అనమాట. అలాగా ఆ 10 days నేను ఆ స్పిరిచువల్ ట్రిప్ లో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించి వచ్చేసి, మళ్ళీ ఇక్కడ మన కుటుంబ ధర్మాలు నిర్వర్తించవలసిన టైంలో కుటుంబ ధర్మాలని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడం, అలాగా నా జర్నీ సాగుతూ ఉండేటప్పటికి తెలియకుండానే నాకు ఏదైతే ఈ తెలియనిది ఏదైతే మనలో ఉందో అది తెలుసుకోవడమే కాకుండా, అందరి దగ్గర నుంచి స్వాధ్యాయంలో భాగంగా బుక్స్ చదవటానికి కూడా నాకు టైం ఉండేది కాదనమాట. కానీ ఏదైతే బుక్ నేను చదవాలి అనుకొని తీస్తే, ఆ బుక్ ఇలా చదివేటప్పటికి ఒక 2-3 పేజీలు చదివేటప్పటికి ఏమైందంటే నిద్ర వచ్చేసేది బాగా. సరే అని పడుకుని పోయేదాన్ని. ఆ నిద్దట్లోని ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లా జరిగేది. తర్వాత లెగిసి ఆ బుక్ చదువుదామని చూస్తే, ఆ బుక్ అంతా మళ్ళీ చదివేసినట్టుగా అనిపించేది అనమాట నాకు. అంటే అందులో ఉన్న నాలెడ్జ్ తెలియకుండానే, చూడండి నాకు టైం లేదే అని చెప్పేసి అని ఒక తపన ఉండేది. కానీ ఆ బుక్ చదవాలని ఉండేది. దాన్ని నేను తల దగ్గరే పెట్టుకునేదాన్ని, ఎదురుగుండా పెట్టుకునేదాన్ని. అంటే తెలియకుండానే అందులో ఉన్న నాలెడ్జ్ ని కూడా మనము గ్రహించగలము. అంటే ఇదే సైకోమెట్రీ అని చెప్పేసి అని నాకు అర్థమైంది అనమాట. అంటే ఇది ఆ వస్తువు గాని ఏదైనా సరే మనము దాంతో అవినావ భావ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు తెలియకుండానే మనకి ఆ ఆ యొక్క వస్తువు ద్వారా మనకి ఏదైతే నాలెడ్జ్ అందాలో అది అందించబడుతుంది అనేది సైకోమెట్రీ. అది నాకు ఆ నాలెడ్జ్ ఇది అని చెప్పేసి అని ఆ యొక్క సబ్జెక్టు, ఆ పదము అవేవి నాకు తెలియకుండానే ఈ బుక్ రూపంలోనే ఆ నాలెడ్జ్ అది అందుకోగలిగాము అని అంటే ఎలా జరిగింది అని అంటే, అదంతా కూడా మనలోనే ఉంది. అంటే ఆ బుక్ లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా గత జన్మల్లోని ఏదో మనకి అది ఏదో ఒక రూపంలో ఒక బుక్ రూపంలో కాకపోవచ్చు, కాకపోతే ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో కావచ్చు. అలా ఏదో ఒక విధంగా ఆ నాలెడ్జ్ ని మనం అందుకున్నాము. అది మన లోపలే ఉంది. మన లోపలే ఉన్న నాలెడ్జ్ మళ్ళీ ఆ బుక్ ని నేను ఇలాగా తీసి తీయగానే 2-3 పేజీలు చదవగానే నా సోల్ ఎవేకన్ అయ్యేది. ఎవేకన్ అయ్యేటడికల్లా ఆ గత జన్మల తాలూకా జ్ఞానం ఏదైతే ఉందో అది నా సబ్ కాన్షియస్ మైండ్ లోంచి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ నేను తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు, అయ్యో ఇదంతా చదివేసిందే అని చెప్పేసి అని నాకు అనిపించడానికి కారణము అది అని చెప్పేసి అని నాకు అర్థమయ్యేది అనమాట. అంటే ఈ విధముగా ఆచార సాంగత్యము, సజ్జన సాంగత్యము, నెక్స్ట్ స్వాధ్యాయము, ఇలాగ ఎన్ని రకాలుగా మనము ఒక్కటి శ్రవణము ద్వారా, ఆ శ్రవణము తర్వాత జరిపే మననము ద్వారా, మననం తర్వాత ఎప్పుడైతే నిధి ధ్యాసలోకి వెళ్ళామో, ఆ నిధి ధ్యాస అంటే ధ్యానమే అని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచి ఆత్మ సాక్షాత్కారము. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఏదో అనుకుంటాం. ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఐ ఆమ్ దట్, నేనే అది అయి ఉన్నాను అని చెప్పేసినటువంటి ఒక నాలెడ్జ్ పొందడమే ఆత్మ సాక్షాత్కారము అని చెప్పేసి ఆ పురాణాల్లో కావచ్చు, మనము ఆ పారాయణాలు చేసినప్పుడు కావచ్చు, ఆ మంత్రాలు చదివినప్పుడు కావచ్చు, ఆ బీజాక్షరాలలో ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క శక్తి రూపంలో ఉండి మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథులన్నిటిని కూడా చైతన్య పరుచుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. అంటే ఆత్మ మనకి మనము ఒక మిర్రర్ లాగా అయిపోతూ ఉంటాము. ఏదైతే ఎదుటి వాళ్ళలో మనం చూస్తున్నామో అది మనలోనే ఉంది అని చెప్పేసి అని తెలుసుకోవటము. అలాగా మనకి తెలియనిది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవటము, తెలిసినది ఎదుటి వాళ్ళకి పంచటమే
అంటే ఒక సజ్జన సాంగత్యము. ఆ సజ్జన సాంగత్యము ద్వారా ఏమవుతుంది అని అంటే మనం ఒకళ్ళని వివేకం చేసుకోగలము. అదే ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం ఏమిట్రా అన్నా కూడా అబ్బో దీపో భవ అని గౌతమ బుద్ధుడు చెప్పిందంటే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. అంటే ఎప్పుడైతే మన దీపాన్ని మనం వెలిగించుకున్నామో ఆ దీపమే ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది అని చెప్పేసి ఆ కాంతిలో మనం ప్రయాణం చేయడమే ఒక ఇది అని చెప్పేసి అని ఈ యొక్క ఏదైతే ఉందో భక్తి మార్గము కావచ్చు, జ్ఞాన మార్గము కావచ్చు, ధ్యాన మార్గము కావచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నా కూడా నది ఏ ఏ రూపంలో ఏ దారి గుండా ప్రవహించినా కూడా తన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? వెళ్ళి సముద్రంలో కలయటమే. అలాగే మనం ఏ దారిలోంచి మన యొక్క ప్రయాణాన్ని సాగించినా కూడా అల్టిమేట్ ఏంటంటే ఆత్మకి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని అందించటమే. అందుకే జ్ఞానాన్ని చెప్పేసి అన్నారంటే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. జ్ఞానము అనే ఒక మార్గంలో ప్రవేశించినప్పుడు కొన్ని కర్మలు దగ్ధమవుతాయి. కర్మ అంటే ఏంటి? మన ఆలోచనలే మన కర్మలు. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన విధానం మారుతుందో అప్పుడు అక్కడ ధ్యానంలోని మనకి పరిపరి విధాలా పోతున్నటువంటి ఒక మనస్సుని మనము కంట్రోల్ చేసుకొని ఆ మనస్సుని కంట్రోల్ చేయడం అంటే దాన్ని అణిచి పెట్టము, కరిగించుకుంటాం. ఆ పరిపరి విధాలా పోతున్నటువంటి ఆ మనస్సు ద్వారా పోతున్నటువంటి ఆలోచనల్ని మనం కరిగించుకున్నప్పుడు అవన్నీ దగ్ధం అయిపోతాయి. అంటే మన లోపల నుంచి ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు కొత్త జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ కొత్త జ్ఞానాన్ని మనం అందుకోవాలనుకుంటే ఎప్పుడైతే ఈ పాత దాన్ని వదిలిపెడతామో అప్పుడే ఒక కొత్త జ్ఞానాన్ని మనం అందుకోగలం. ఒక బాటిల్ షుగర్ తోటి కానీ వేరే సాల్ట్ తో కానీ నింపబడి ఉన్నప్పుడు అది ఖాళీ అయితేనే కదా దాంట్లో మనం వేయగలము. లేదంటే ఆ షుగర్ దాంట్లో సాల్ట్ వేయలేము, సాల్ట్ దాంట్లో షుగర్ వేయలేము. అంటే ఏంటి? అక్కడ ఏదైతే ఉందో అది ఖాళీ చేస్తేనే దాంట్లో కొత్త పదార్థం నింపగలం. కాబట్టి అలాగే ఆ జ్ఞానం మనకి వస్తూ ఉన్నప్పుడు పాత జ్ఞానం అన్నది ఏదైతే ఉందో అది తొలగినప్పుడు అది జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. అంటే ఏంటి? ప్రతి నిమిషము కూడా మనం కొత్త ధనంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వర్తమానములో ఉంటూ వర్తమానంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టడమే ధ్యానము. ఆ ధ్యాస పెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఒక జ్ఞానం మనకి లభిస్తుందో అది మనకి భవిష్యత్తు ఒక బహుమతి అయిపోతుంది. కానీ వర్తమానం మనం వదిలేసి గతహ అని వదలకుండా ఆ గతాన్ని పట్టుకొని ఉన్నంత కాలము కూడా ఈ వర్తమానంలోకి రాలేము. వర్తమానంలో మనం ఎప్పుడైతే చేయవలసింది చేయలేమో మనం భవిష్యత్తులో పొందవలసింది పొందలేము అనే ఒక విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకునేటప్పటికీ దాన్ని నేను మీతోటి తెలుసుకునేటువంటి అనువంత జ్ఞానాన్ని ఈ రోజు మీ అందరితోటి పంచుకునే అవకాశం నాకు లభించిందండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. మీ ఎక్స్పీరియన్సెస్ అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. అవి ఈరోజు మాకు ఈ జ్ఞానాన్ని పంచినందుకు మీ కృతజ్ఞతలమ్మా.